చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వారికి ఎంత వ్యక్తిగత ద్వేషం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఛాన్స్ అని బతిమాలుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మాఫియా రాజుని ఏర్పాటు చేశారట. మరో అవకాశం ఇస్తే రాష్ట్రం ఖాళీ అంట, శాంతి సీమలో కులచిచ్చు పెట్టాడంట. సిద్ధమంటున్న జగన్కి యుద్ధమే ఇద్దాము, మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి అంటూ రకరకాల శీర్షికలు పెట్టి రకరకాల తమ రాక్షసానందాన్ని పంచుకుంటున్నారు, పెంపొందించుకుంటున్నారు. కొద్దిమంది ప్రజలను నమ్మించగలమని భ్రమపడుతున్నారు. కానీ నిలువెల్లా వ్యక్తిగత ద్వేషాన్ని నింపుకున్న ప్రసంగాలు అధికారాన్ని ఇస్తాయి. ఇచ్చిన హామీలను 99% అమలు చేశాం, మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే మమ్మల్ని ఆదరించండి అనే మాటలు అధికారాన్ని ఇస్తాయా అని ఈ నాయకులు ఆలోచించుకోవాలి. మీకు ఫలానా మంచి చేశాం, భవిష్యత్తులో ఇంకా చేస్తామని చెప్పుకునే నాయకుడు ఒకవైపు, చేసినవి చెప్పుకోవడానికి ఏమీ లేక వాడెంత వీడెంత, వాడిని పాతేస్తాం, వీడిని తొక్కేస్తాం, వీడిని ఏదో నరికేస్తాం, వాడిని చెప్పుతో కొట్టేస్తాం అన్నట్టు అనే నాయకులను ప్రజలు విశ్వసిస్తారా? అసలు ప్రజలకు కావాల్సింది ఎలాంటి వారు? చంద్రబాబు పాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? చంద్రబాబు చెప్పినవి ఎన్ని చేశాడు, జగన్ చెప్పినవి ఎన్ని చేశాడు? ఏ వ్యక్తి పాలనలో మాకు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది? ఎవరు అవినీతికి తావు లేకుండా పథకాలు అర్హులకు అందజేశారు? ఒక నాయకుడు కొలమానం అతని గతకాలపు పాలన. చంద్రబాబు గతాన్ని చూస్తే అంతా మోసమే ఉంటుందని ప్రజలు గుర్తించారు. చెప్పడమే కానీ చేసింది ఎక్కడా కానరాదు. వాలంటీర్లకు 10,000 ఇస్తా, లేకపోతే 1,00,000 సంపాదించే మార్గాలు చూపిస్తా, సంక్షేమాన్ని రెట్టింపు చేస్తా, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతుంటాడు, ఏది చేయడు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పాలన చూస్తే చెప్పింది చేశాడు, చెప్పనిది కూడా చేశాడు, ఇంకా మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు గుర్తించి ఆయన వైపు ఆకర్షితులవుతుంటే ఆయన్ని మాఫియా రాజను, గూండారాజను, లేకపోతే సైకో అనో ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో వీళ్లే పలచనవుతున్నారు. ఎన్నికలకు ఖచ్చితంగా నెల రోజుల ముందే ఓటర్లు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళకి ఏం చేయాలో చాలా స్పష్టత వచ్చింది. స్పష్టత రానిదల్లా పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడికి, బీజేపీ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడో ప్రజలు బాగా గుర్తు తీసుకున్నారు. ఆయన సామాజిక మార్పు తీసుకొచ్చాడు, విద్యారంగంలో మార్పు తీసుకొచ్చాడు, భావితరాలు ప్రపంచంతో పోటీ పడాలన్న భావనతోటి ఆయన అన్ని చర్యలు తీసుకున్నాడు. వైద్య వ్యవస్థ మారాలి, మెరుగైన జీవితం కావాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రజల వద్దకే పాలన రావాలి, నా రాష్ట్రం మారాలి, నా దేశం మారాలి, నా సమాజం మారాలి, సామాజిక న్యాయం జరగాలి అనే ఆలోచన ధోరణి మారాలి, రాజకీయాలు మారాలని మనమందరం కన్న కలలు కోరుకున్న మార్పు, దశాబ్ద కాలం నుంచి చేయలేని మార్పులను జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. విద్యా వ్యవస్థ మారింది, గుడులుగా మారిన బడులు, మారిన వైద్య వ్యవస్థ, గడప వద్దకే అందుతున్న వైద్యం, పేదరిక నిర్మూలన జరిగి మారిన పేద బతుకులు, సహజ వనరులు ఉపయోగించుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ, రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ, సామాజిక న్యాయంతో నాయకుడు లేని నవ సమాజ నిర్మాణ దిశగా ఆంధ్ర రాష్ట్రం అడుగులు పడుతుంటే అది మన కళ్ళ ముందు కనిపిస్తున్న కులం కోసమో మతం కోసమో మన అంతరాత్మకు తెలిసిన అంతరాత్మకు ద్రోహం చేసుకుంటూ, తమను తాము సమర్థించుకుంటూ, దయచేసి మన భావితరాలను మార్పు కోరుకునే స్థితికి వెళ్ళవద్దని విజ్ఞులు కోరుతున్నారు. గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం, అంబేద్కర్ గారు కలలుగన్న సామాజిక న్యాయం కోసం, అబ్దుల్ కలాం గారు కలలుగన్న విద్యావంతులైన సమాజం కోసం, మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం స్వార్థం వీడి నిజాయితీగా నవ సమాజ నిర్మాణంలో భాగం కావాలని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నాడు. మీకు జరిగిన మంచిని మాత్రమే పరిగణిస్తూ మీ అంతరాత్మకు నిజాయితీగా ఏకీభవించిన నాయకుడిని ఎన్నుకోవాలని కూడా
బహిరంగ సభల్లో కోరుతున్నాడు. అంటే ఈ పాజిటివ్ వైబ్స్ అంటామో, వైబ్రేషన్స్ తప్పకుండా ప్రజల్లో ప్రతిబింబిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లనే వేలాది మంది, లక్షలాది మంది ఆయన సమావేశాలకు తరలి వస్తున్నారు. అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విశ్వసనీయత కలిగిన నాయకుడిని ఎంచుకోవటానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. అందువల్లనే ఈ గుంపు నాయకులు, కూటమి నాయకులు కలత చెంది కలవరపడుతున్నారు.